కావ్య వల్ల అవార్డు పోయిందని రాజ్ అయితే ఇన్నాళ్ళుగా మా కంపెనీకి ప్రెస్టేజ్గా వచ్చిన అవార్డు ఇది, అది నీ వల్ల పోయింది. దీనికి ఇదంతా నువ్వే కారణమని నేను అస్సలు ఊహించలేదు. అసలు నువ్వు మా ఇంట్లో మా అమ్మ ఆరోగ్యం మీద దెబ్బ కొట్టావు, ఇప్పుడు మా కంపెనీకే పెద్ద దెబ్బ కొట్టావు అని చెప్పి రాజ్ అయితే కావ్యతో అంటూ ఉంటాడు. ఇక కావ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది. అయినా నీ గురించి నాకు ఏదో మూల చిన్న ప్రేమ ఉండేది, కానీ ఇప్పుడు నువ్వు చేసిన పనికి ఆ ప్రేమ కాస్త చచ్చిపోయింది అని చెప్పి రాజు అంటూ ఉంటాడు. ఆ మాటలకి కావ్య చాలా బాధపడుతూ ఉంటుంది. అయినా రాజ్, అసలు నువ్వు ఇంత మోసం చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు మా మీద పగతో వేరే కంపెనీలో జాయిన్ అయ్యి ఇలాంటి డిజైన్స్ వేసి మా ఇది తీస్తావని అనుకోలేదని చెప్పి రాజు అయితే చాలా అంటూ ఉంటాడు కావ్యని. ఇక రుద్రాని అయితే అలా చూస్తూ ఉంటుంది. రాజ్, ఇక్కడి నుంచి నీ ముఖం నీ జన్మలో చూడని, ఏదో మూల ఒక చిన్న ప్రేమనే ఉంటుంది, నీ మూలంగా అది కూడా లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక స్వప్న అయితే ఆ మాటలకి చాలా ఫీల్ అవుతూ అలా చూస్తూ ఉంటుంది. కావ్య అయితే అది కాదని అన్న మాటలకైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక రాజు అయితే కావ్యని నాన్న మాట్లాడుతూ, ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, జన్మలో నీ ముఖం చూడనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక కావ్య అయితే రాజుని పట్టుకుని, ఏంటి అది కాదండి, చెప్పింది వినండి, ఏంటి అది కాదని చెప్పి కావ్య రాజుని ఎంత ఆపినా సరే రాజు ఆగకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. చాలా కోపంతో వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక కావ్య అయితే రాజుతో అలా అంటూ విన్నా అయినా రాజు వినకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. కావ్య ఎంత చెప్పినా వినకుండా రాజు చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక కావ్య అయితే రాజుకి జరిగిన అవమానానికి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఏంటి నేను చెప్పింది ఇతనికి ఎలా అర్థమవుతుంది అని చెప్పి కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది రాజు విషయంలో.